హైవ్యూర్స్. ఈరోజు మంచు మనోజ్ పరిస్థితి ఎలా ఉంది అంటే, తాను ఆవేశపరుడు అంటే అర్థమవుతుంది. కానీ ఆ ఆవేశం తన జీవితాన్ని ఒక చీకట్లోకి నెట్టబోతుంది అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ ఒక సినిమాలో వచ్చేసి విలన్గా చేస్తున్నాడు, ఇంకో సినిమాలో మల్టీ స్టార్ చేస్తున్నాడు అన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చక్కగా కూతురు పుట్టింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య మౌనిక రెడ్డిని. అంతా బాగుందనుకుంటే రీసెంట్గా ఆ జల్పల్లి నివాసంలో ప్యాలెస్లో గొడవలు. ఏకంగా మనోజ్ మీద మోహన్ బాబు కేసులు పెడతాం, మనోజ్ మీద మోహన్ బాబు కేసులు పెడతాం. మోహన్ బాబు మీద వచ్చేసి మనోజ్ కేసు పెట్టలేదు, కానీ మోహన్ బాబు అనుచరుల మీద మనోజ్ కేసు పెట్టాడు. ఈ మూమెంట్లో ఈరోజు ఒక లెటర్ రిలీజ్ అయిన విధానం చూస్తే, మన మనోజ్ యొక్క తల్లిగారు నిర్మలాదేవి గారు, అందులో క్లియర్గా ఏముంది, నిన్న ఏదైతే మనోజ్ పహడీ షరీఫ్ పోలీసులతో కేసు పెట్టాడు అది తప్పుడు కేసు, ఏవైతే ఆరోపణలు చేశాడో అవన్నీ అబద్ధాలు అన్నట్టు. ఫస్ట్ థింగ్, మన విష్ణు వచ్చేసి పలు సందర్భాలలో చెప్పింది, ఫన్నీగా చెప్పిన ఫ్లోలో చెప్పిన, ఈ మనోజ్ గాడి వల్ల మా అమ్మకి మనశ్శాంతి ఉండదు, ఈ మనోజ్ వల్ల మా నాన్న డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూనే ఉంటాడు, ఈ మనోజ్ వల్ల ఎప్పుడు ఏ గొడవ వచ్చిందో తెలియదు, వీడు వయసు ఎంత పెరిగినా పిల్లవాడిలాగే ఉంటాడు, ఆ ఆవేశం పోదు అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే మన ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఏకంగా మోహన్ బాబు వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు, మనోజ్ వెళ్ళి మోహన్ బాబు అనుచరులు మమ్మల్ని కొట్టారని చెప్పాడు. ఈ మూమెంట్లో విష్ణు ఏమన్నాడు, ప్రాణహాని వాళ్ళు కేసులు పెట్టుకుంటే విష్ణు వచ్చే సింపుల్గా ఇది కుటుంబ విషయం, ఫ్యామిలీలో ఈజీగా సాల్వ్ అయిపోతాయి, నథింగ్ టు వరీ అంటే ఈయన చెప్పుకొచ్చాడు. నా ఫేస్బుక్లో క్లియర్గా చెప్పా, ఈ మంచు విష్ణుకి జగన్తో ఉండి ఉండి అలవాటు అయిపోయిందా ఏంటి, వివేకానంద రెడ్డి అంత ఘోరంగా చంపితే అది వచ్చేసి వాళ్ళ మేనత్తను పంపించి ఇది ఫ్యామిలీ ఇష్యూ, అమ్మాయిలు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి షర్మిలని సునీత నోరు మూయిందామని ట్రై చేసింది. అండ్ ఈ జగన్ కూడా పలు సందర్భాలు ఇది మా కేసు మా ఇంటి కేసు అని అంటాడు. వివేకానంద రెడ్డి ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు అంత ఘోరంగా మర్డర్ అయితే దాన్ని ఎవరు మాట్లాడొద్దు అంటాడు, ఫ్యామిలీ ఇష్యూ అంటాడు. సో అటువంటి అతను బావ కదా మన మనోజ్ విష్ణుకి, దాంతో ఇక ఆ గాలి సోకినట్టుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాణహాని కేసులు పెట్టుకుని అంటే ఈయన వచ్చేసి అది ఫ్యామిలీ ఇష్యూ వదిలేంటారు బాబు, మీడియా ఏం పట్టించుకోద్దని అన్నాడు. ఏంటారు బాబు అని అన్న. ఇప్పుడు చూస్తే ఈ విష్ణు వచ్చేసి ఏకంగా మమ్మల్ని చంపడానికి ట్రై చేశాడు, జనరేటర్ పేలిపోతే మా పరిస్థితి ఏంటి, నైట్ అంతా చీకట్లో ఉండాల్సి వచ్చేది, ఆల్రెడీ చీకట్లోనే ఉన్నాం, అది పేలలేదంతే అంటూ మనోజ్ ఏదైతే మెన్షన్ చేశాడు అవన్నీ అబద్ధాలంటూ తన కన్నతల నిర్మలాదేవి చెప్పారు. వాస్తవానికి మంచు లక్ష్మి తాను మన మోహన్ బాబు గారికి మొదటి భార్య ద్వారా పుట్టింది, విష్ణు కూడా అంతే మొదటి భార్య ద్వారా పుట్టారు. మొదటి భార్య ఎవరు, విద్యాదేవి గారు, ఈమె ఎవరు, మన నిర్మలాదేవి గారి సొంత అక్క, అంటే మనోజ్ యొక్క పెద్దమ్మ. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని కొంతమంది అంటారు, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిందని కొంతమంది అంటారు. బట్ ఆమె చనిపోవటానికి ముందు మానసికంగా బాగా డిస్టర్బెన్స్ ఫీల్ అయింది. కారణం మోహన్ బాబు కెరీర్లో ఎదగటానికి ఎంతో సహాయపడింది ఆమె. వన్స్ ఈ కెరీర్లో ఎదుగుతున్న మూమెంట్లో బిజీగా ఉండేసి ఫ్యామిలీని పట్టించుకోవడం మానేశాడు, దానివల్ల ఆమె బాగా డిప్రెషన్లో అయిపోయి చనిపోయింది అని ఇంకొంతమంది అంటారు. ఆ మూమెంట్లో మోహన్ బాబు సైతం భార్య మీద ఉన్న ప్రేమతో, విద్యాదేవి మీద ఉన్న ప్రేమతో నేను తప్పు చేశానని బాధపడుతూ ఉంటే ఇది గమనించిన దాసరి నారాయణరావు, మోహన్ బాబు వద్దు, పిల్లలు ఉన్నారు, నీ కెరీర్ నువ్వు ఎదగాలంటూ ఈ నిర్మలాదేవి గారు ఉన్నారు కదా, ఈమె విద్యాదేవి గారు చెల్లెలే, సో సొంత మనిషి, అక్క బిడ్డలను సొంత బిడ్డలాగా చూసుకునేది అని చెప్పేసి ఒప్పించి ఇంకా ఆమెను పెళ్లి చేశారు. ఆ తర్వాత నుంచి మ్యాక్సిమం విద్యాదేవి గారికి సంబంధించి, విద్యాదేవి గారు మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకాలకు తగ్గట్టు విద్యానికేతన్ స్కూల్స్ పెట్టారు. తర్వాత ఈమె నిర్మలాదేవి గారు పిల్లలని చక్కగా పెంచుతూ మోహన్ బాబు గారికి సంబంధించి ఆయన పర్సనల్ విషయాలు కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ద బెస్ట్ వేలో మంత్రి అన్నట్టుగా, మన పవిత్రమైన సినిమాల పాట ఉండేది కదా, ఎలా ఒక అమ్మలాగా, ఒక ప్రియురాల్లాగా, ఒక మంత్రిలాగా, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలన్నట్టుగా, లైక్ ఆ వేలో ఉంటూ మోహన్ బాబు ఎదుగుదలకి ఎంతో తోడ్పడింది ఆమె. అండ్ ఓ రకంగా విద్యాదేవి గారు మరణించిన నిర్మలాదేవి గారిలో విద్యాదేవి నిర్మలాదేవి ఇద్దరిని చూసుకుంటాడు ఆయన.
అందుకే నిర్మలాదేవి గారు అంటే చాలా రెస్పెక్ట్, ఆమె చెప్పేది కూడా బాగా వింటాడు ఈ మనిషి అని చెప్పేసి టాకు. సో అటువంటి ఆమె ఈరోజు మోహన్ బాబు ఏదో బలవంత పెడితేనో, ఈరోజు వచ్చేసి మన విష్ణు ఏదో బలవంత పెడితేనో, సొంత కొడుకునటువంటి మనోజ్ గురించి ఆమె నెగిటివ్గా మాట్లాడుతూ ఫీడ్బ్యాక్ ఇవ్వదు ఇక్కడ. అంటే ఆమె ఓన్గానే ఇచ్చి ఉండాలి. అది మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉంది, మనోజ్ కొద్ది రోజుల క్రితం బైండ్ ఓవర్ దానికి సంతకాలు అవన్నీ ఇచ్చాడు, బాండ్ ఇచ్చాడు. సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ బైండ్ ఓవర్ కేసులు ఎదుర్కోవడం కావచ్చు, ఒక బాండ్ రాసేసి ప్లెడ్జ్ చేయటం కాదు, ప్రతిజ్ఞ చేయడం, ₹1,00,000 బాండ్. దీని ప్రకారం బైండ్ ఓవర్ ప్రకారం వాళ్ళ దగ్గర ఆయుధాల మంది ఇచ్చేయాలి. ఆ ప్లెడ్జ్లు ఏంటి, శాంతి భద్రత విఘాతం కలిగించను, అనవసర ప్రెస్ మీట్లు పెట్టను, అండ్ ఇక మీదట ఎటువంటి గొడవలకు పోను అన్నట్టు. 6 నెలల లోపు అలా కనుక మరలా జరిగితే ఈ అమౌంట్, కట్టిన అమౌంట్, డిపాజిట్ అమౌంట్ అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. తర్వాత ఇతనికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ బైండోర్ నిబంధన ఉల్లంఘించాడో దెన్ రెండో బైండోర్, వన్స్ రెండో బైండోర్ పడిందంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నాకు తెలుసు కదా, అది దారుణంగా ఉంటుంది అసలు లైఫ్ అయితే. కెరీర్ పరంగా పోతుంది, అండ్ ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అవుతాడు, పర్సనల్ కూడా ఇజ్జత్ పోతుంది. ఇతను డబ్బు ఉందా అంటే బోలెడంత డబ్బు తన భార్య మోనికా రెడ్డి దగ్గరే ఉంది. మోహన్ బాబు కన్నా డబుల్ అమౌంట్ ఉంది ఆమె దగ్గర అని అంటారు. అలాంటప్పుడు ఆస్తులు కాదు, మొన్న ఆయన అన్నట్టు సత్యం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అనుకుందాం. ఆ ఈగోకి సంబంధించి లేదన్నప్పుడు నిజంగా నేను బాధపడిన దానికి సంబంధించి ఉంటే సెటిల్ చేసుకొని ఆ ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతే బెటర్. మొన్న చెప్తుంది కూడా ఏంటి, నేనేమో షూటింగ్లో ఉన్నా, మావిడ వచ్చేసి పిల్లోడు స్కూల్ దగ్గర ఉంది, ఇంట్లో వచ్చేసి మా పాప మా అమ్మ దగ్గర ఉంది. ఈలోపు విష్ణు తన అనుచరులు వచ్చి మా అమ్మతో కేక్ కటింగ్ చేయించి ఆ తర్వాత ఫ్రిడ్జ్ జనరేటర్లో పందరబోసి వెళ్ళిపోయాడు. అది బ్లాస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి, బ్లాస్ట్ అయ్యిద్ది, అది కరెంటు పోయింది, నైట్ అంతా అల్లలాడిపోయాను. వీళ్ళ అమ్మ ఏం చెప్తుంది, వచ్చాడు కేక్ కటింగ్ చేయొచ్చు, కాసేపు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు, పందర బయట జనరేటర్లు ఇవన్నీ అబద్ధాలని చెప్పి సామాన్. సో ఇప్పుడు ఓవరాల్ చూసినప్పుడు ఏంటి, బైండోర్ నిబంధన ఉల్లంఘించినట్టు అన్నట్టు పోలీసులు ఫీల్ అయితే రెండో బైండోర్ ఓపెన్ చేస్తారు. దానికి అసలు ఏంటి సంగతి, పాపం వాడు ఎందుకు యూజ్ చేస్తారంటే ఆవేశం అండి. మంచు అనేది పలు సందర్భాలు చూసా, ఎక్కడ లేని ఆవేశం అసలు ఆ కుర్రోడిది. అండ్ కొన్ని సందర్భాల్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నిన్న అల్లు అర్జున్ విషయంలో కూడా బాబాయ్ నీకు తగిలిన దిష్టి అంతా పోయింది బాబాయ్ అన్నాడు. ఏం దిష్టి, ఒక మనిషి మరణానికి కారణమేడు, ఒక పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు, దెన్ జైల్లో ఉండి ఒక పూట ఉండి వచ్చాడు, దానికి దిష్టి ఏం తేలింది, ఏం పోయింది. బట్ ఆ తర్వాత రెస్పాన్సిబుల్ ఏం మాట్లాడాడంటే జరిగిన ఘటన చాలా దారుణమైంది, ఆ కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు, అండగా ఉంటున్నాడు, ఆ బిడ్డని కాపాడుకోవడం ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, సో ఇది నేను అప్రిషియేట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. సో మంచు మనసు చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే, మన సైదాబాద్ కాలనీ ఏదో సింగరేణి కాలనీ ఏదో ఉండే మన హైదరాబాద్లో పాత బస్తీ నియర్ బై, అప్పుడు ఒక పసిబిడ్డను ఒకడు వచ్చేసి ఘోరాతి ఇంట్లోనే రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయాడు, చివరికి వాడు రైలు ట్రాక్ మీద చనిపోయాడు. ఆ ఇష్యూ పెద్ద సెన్సేషన్. అప్పుడు కూడా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పొచ్చాడు. ఇలా చాలా సందర్భాలు ఆడపిల్లల విషయంలో కావచ్చు, స్వచ్ఛత విషయంలో కావచ్చు, ముందుంటాడు, ధైర్యం చెప్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా ఉన్నాడు అంటే, మన మోహన్ బాబు చెప్పినట్టుగా మందుకి ఎడిక్ట్ అవ్వటం వల్ల అంటే, మందుకి ఎడిక్ట్ అవ్వాల్సిన ఇది లేదు అతనికి, అంతా బాగానే ఉంది. సో మొత్తానికి కూడా ఫ్యామిలీదే ఇష్యూస్, అవి సెటిల్ చేసుకుని ప్రశాంతం కొంచెం దూరంగా వెళ్ళి బయటకేసి సంతోషంగా ఉండొచ్చు. కాదు కూడదు అన్నట్టుగా ఉంటే లేనిపోయిన ఇబ్బందులు మనోజ్ తిరుక్కుంటాడు, కెరీర్ కూడా చాలా స్పాయిల్ అవుతుంది.